ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 13వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఒక వ్యక్తిని శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. చేసుకోబోతున్నారు. వారు ఎవరో కాదు, వారు ఎవరో తెలుసుకోవడానికి ఈ వీడియోను ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. అయితే ఏ కారణం చేత వారిని మీరు దూరం చేసుకోబోతున్నారు, అలాగే మిగిలిన అంశాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది మనసులో రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యాపారపర విషయాలు కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు. సహయానుపాలకులన అలాగే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ వీరు మారుపేరు అని చెప్పుకోవాలి. అయితే 2025వ సంవత్సరం జూలై 13వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. తోబుట్టువులతో కావచ్చు, లేదా మీ యొక్క తల్లిదండ్రులతో కావచ్చు, సంతానంతో కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారి వారిని దూరం చేసుకోబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇటువంటి పరిస్థితి మీకు ఉంది, కానీ దాన్ని అధిగమించడం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. బంధాలను కాపాడుకోవడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రయత్నం చేయండి. ఆవేశంతో వారు ఒక మాట అన్నప్పుడు మీరు మన సొంత వ్యక్తులే కదా అని వారిని క్షమించండి. అలాగే వారి యొక్క ఆవేశం చల్లారాక, మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనసు విప్పి మాట్లాడండి. అంతేకాని వారు ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా అని మీరు ఆవేశంగా మాట్లాడినట్లయితే గనక ఆ సమస్య తీవ్రత పెరిగి అది మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రమాదం ఉంది. ఆ బంధం దీర్ఘకాలం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మీద వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మిగిలిన అంశాలు మాత్రం వృషభ రాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులనైతే మీరు కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకొని అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం క్లోజ్డ్గా ఉండే వ్యక్తులు కొన్ని అనివార్య కారణాల వల్ల వారి యొక్క అడ్రస్ కానీ వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకునే అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. అలాగే వృషభ రాశి వారు చాలా రోజులుగా ఏదైనా సమస్యతో చిక్కుకొని ఉన్నట్లయితే గనక ఆ సమస్యను పరిష్కరించుకొని ఈరోజు మీకు అన్వేషించబోతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక వృషభ రాశి వారు చాలా రోజులుగా ఏదైనా కుల వృత్తులు చేసుకున్నట్లయితే గనక మీరు మీ యొక్క వృత్తి జీవితంలో
మెరుగైన ఫలితాలను ఈరోజు చూడబోతున్నారు. దానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. ఇక వృషభ రాశి వారు ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందుకోలేని ఉద్యోగస్తులకి ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు చెయ్యని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక ఆరోపణ ఎదుర్కొనవలసి ఉంటుంది. మీ యొక్క ఆరోపణ నిజం కాదని నిర్భయంగా మాట్లాడండి. పై అధికారుల నుండి మీరు కొన్ని మాటలు పడవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు ఖచ్చితంగా అవసరం. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ వృషభ రాశి వ్యక్తులకు అనేది జూలై 13వ తారీఖు అనేది 2025వ సంవత్సరం ఉండబోతున్నాయి. అలాగే ఈరోజు వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు అనేది వీరి యొక్క జీవిత భాగస్వామ్య ఒప్పందాలు అనేవిటి అస్సలు మంచి జరగదండి. సూరటి సంతకాల విషయంలో సూరటి సంతకాలు పెట్టడం అటువంటి వీరి యొక్క జీవితానికి మేలు చేసే విధంగా ఉండవు. కాబట్టి వీరు అనేది జీవిత భాగస్వామ్య ఎంపిక చేసుకున్నారు. వీరి యొక్క భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం వీరు ఆచితూచి వ్యవహరించడం, అలాగే వృషభ రాశి వారికి చెందినటువంటి వ్యాపారవేత్తల యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి వీరు ఏ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారో కుటుంబ సభ్యుల నుండి కూడా పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. సో అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగం జాయిన్ అయ్యి మధ్యకాలంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని నిరాశ పడుతున్నట్లయితే కనుక ఈరోజు ఒత్తిడి కాస్త తగ్గుతుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈరోజు పూర్తిగా కంప్లీట్ అవుతాయి. ఇక మీరు తొందరపాటుగా తీసుకునే నిర్ణయాల వల్ల నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త అనేది మీకు ఖచ్చితంగా అవసరం. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు అనేది ఈరోజు శివ దేవారాధన మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తూ ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఆవును దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. సూర్యాష్టకం చదవడం, సూర్య నమస్కారం చేసుకోవడం, విష్ణు సహస్ర పారాయణం చేయడం, అలాగే శని భగవాను మహాత్మ నువ్వుల నూనెను దానం చేయడం, శని భగవానునికి సంబంధించినటువంటి నలుపు వస్త్రాలను దానం చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. సో చూసారు కదండి, 2025వ సంవత్సరం జూలై 13వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయో, ఏ వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారో తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.